జనరల్గా ఇప్పుడు కొత్త న్యూస్ బాగా బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది, కొత్త వేరియంట్ వచ్చేసింది JN.1 అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో ఇది కూడా ఈ కొత్త కరోనా వేరియంట్ కూడా భయపడాల్సిన విషయమేనా? మనము ఇది ఎంతవరకు సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అంటారు? JN.1 అని కొత్త వేరియంట్ వచ్చింది ఇండియాలో, కేరళలో మొదలైంది. 1000 కేసులుగా ఇప్పుడు నమోదవుతున్నాయి, కొన్ని మృత్యు కూడా పడుతున్నాయని మనకి సమాచారం వస్తుంది. అవును సార్. అయితే JN.1 గురించి ఎంతవరకు మనం అప్రమత్తంగా ఉండాలి అని మీరు అడిగినారు. 2021, 2022లో మనం విలయతాండవం చూసినాం కరోనాని. బహుశా నన్ను అడిగితే మానవ చరిత్రలో భయపడాల్సింది రెండిటికే. ఒకటి హిరోషిమా నాగాసాకి మీద డ్రాప్ చేసిన లిటిల్ బాయ్ యాటమ్ బాంబ్, తర్వాత 2021 కరోనా ఇన్ఫెక్షన్ అండి. మానవాళిని ఇంతగా హరింపజేసే, నాశనం చేసే, అంటే కంటి ముందర వాళ్ళు చనిపోతున్నారని తెలిసి మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్న కండిషన్ మానవ చరిత్రలో రెండే అన్నమాట, ఇంత మారణ హోమంలో. అయితే కోవిడ్ BA 2.86 వర్షన్ ఏదైతే ఒమైక్రాన్ అని అంటున్నారో ఇప్పుడు, దాని నుంచి ఉద్భవించిన JN.1 డెఫినెట్గా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే కరోనా 2019 డిసెంబర్ 31 చైనాలో విడుదలైనప్పుడు అది ఎలా తయారైంది, అది యాక్సిడెంటల్గా బయటికి వచ్చిందా, సాధారణంగా జీవరాశుల నుంచి మనిషికి వచ్చిందా, ఈ మాటలు పరిశోధనలకి చాలా తొలిచేశాయి. ఎందుకనంటే ఇది ఎలా వచ్చిందో తెలిస్తే ఎక్కడి నుంచి వచ్చింది, దీని పరిస్థితి ఏంటో తెలుస్తుంది. చాలా రోజుల వరకు గందరగోళం ఉండేది. ఇప్పుడు మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామంటే, ఒక డ్రోన్ ఏదైతే మనం గాల్లో వదిలిపెడతామో డ్రోను, నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్కి డ్రోన్ పంపించాలి అని అనుకున్నాను అనుకోండి, అది ఏ రూట్నో వెళ్ళాలి, ఎంతవరకు అవసరం పడుతుంది, అక్కడున్న గాలి ఎంత, ఆ గాలి తగ్గట్టు బ్యాటరీ తగ్గట్టు అంతవరకు చేరగలదా, నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలదా, అలాంటి డ్రోన్ని నేను తయారు చేసి వదులుతాను. అలా బేరీజ్ వేసుకొని అబ్సల్యూట్లీ. అంటే దిస్ ఈజ్ ఏ పక్కా సైంటిఫిక్ ప్రొసీజర్ అని అనుకొని నేను చాలామంది ఒపీనియన్లు తీసుకొని తయారు చేస్తాను. అచ్చుగా కరోనా విడుదలైంది అలాగే మానవుని నాశనం చేయటానికి, మానవాళిని కొత్త రోగాల్లో ఊబిలో ఇరికించటానికి కొంతమంది దరిద్రులు కూర్చొని పన్నిన పన్నాగములో భాగమే కోవిడ్ ఇన్ఫెక్షన్. ఎందుకంటే 2020 ఫిబ్రవరి 4 నాడు ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ ఫేస్బుక్ లైవ్. 2020 ఫేస్బుక్ ఫిబ్రవరి 4 లైవ్ ఇచ్చినప్పుడు నేను అన్నమాట ఇంకా రికార్డులో ఉంది. రానున్న రోజుల్లో భయంకరమైన మహమ్మారి వస్తోంది, ఇది మానవాళిని కుదిపేస్తుంది, మన దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు, మందులు, ఐవి ఫ్లూయిడ్స్ పనికి రాకుండా పోతాయి, అప్రమత్తంగా ఉండండి, మనల్ని మనం కాపాడుకుందామని చెప్పిన వాళ్ళల్లో నేను ఒకడిని. అప్పుడు నా వైద్యులే చాలామంది అడిగారు, అదేంటండి భయపెట్టిచ్చేస్తున్నారు ప్రజల్ని అని. భయం కాదు, భయపడితే ఇంకా సంతోషమే, వాడు భయపడి తన కుటుంబ సభ్యుల్ని కాపాడుకుంటాడని అప్రమత్తంగా ఉంటాడు. 2020 ఫిబ్రవరి 4 5 నేను చెప్పిన తర్వాత మనం చూసాం 2020 డిసెంబర్, 2021 ఒమిక్రాన్ ఎలా నాశనం చేసింది ఆరోగ్యాన్ని చూసాం. ఇక్కడ JN.1కి ఏమాత్రము కూడా మనం అశ్రద్ధ చెయ్యవద్దు. ఓకే. ఎందుకనంటే అది ఎంత డ్యామేజ్ చేస్తుంది అనేది 1-2 నెలల్లో తెలుస్తుంది. అంటే ఎన్ని శరీరాలు కుప్పకూలుతాయి, ఎన్ని అవయవాలు దెబ్బతీస్తుంది అది ఎప్పుడు తెలుస్తుంది? ఆగంతకుడు లోపల వచ్చిన తర్వాత ఎన్ని బుల్లెట్లు కసబ్ కాల్చాడు బాంబేలో అనేది వాడు వచ్చిపోయిన తర్వాత తెలిసింది మనకి. వాడి చేతిలో ఉన్న గన్కి ఎన్ని బుల్లెట్లు ఉన్నాయి, ఎంతమంది శిథిలాలు శరీరాలు కింద పడిపోయినాయి అనేది ఇప్పుడు మనం చూసుకుంటే అమ్మో మారణ హోమం అండి అంటాం. నేను JN.1ని కూడా అంతే అప్రమత్తంతో చూస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవడి పెళ్ళాం బిడ్డల మీద, ఎవడి కుటుంబం మీద, ఎవడి ఆరోగ్య వ్యవస్థ మీద శ్రద్ధ ఉంటుందో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని JN.1 నుంచి ఎలా కాపాడగలుగుతాము అని తనంతట తను రోజుకొక్కసారైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే సాధారణంగా ఒమిక్రాన్ వరకు దాని తర్వాత వచ్చిన స్ట్రెయిన్స్లో చూసుకుంటే ట్రాన్స్మిసిబిలిటీ అనేది కొద్దిగా తక్కువగా ఉండేది. అంటే ఉదాహరణకి మనం ఇంతమంది ఉన్నాం ఇక్కడ, మీరు యాంకర్ గారు మీరు ఉన్నారు, మీ సహాయ సిబ్బంది ఉన్నారు, మనం కూర్చొని మాట్లాడుతున్నాం. 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఉదాహరణకి నాకు కోవిడ్ పాజిటివ్ ఉందనుకోండి, నేను దగ్గాను అనుకోండి రూమ్లో,
మీకు వచ్చే అవకాశం ఎంతండి అని అంటే కొద్దిగా తక్కువే, కానీ అవకాశం ఉంది అని చెప్తాం. ఒమిక్రాన్ విషయంలో అయితే అక్కడ వరకు మనం ఆలోచించినట్టయితే. ఇప్పుడు వచ్చిన JN.1కి ఏం జరుగుతుందనంటే హై ట్రాన్స్మిసిబిలిటీ. అంటే నాకు పాజిటివ్ ఉండి నేను మీ దగ్గర కూర్చున్నాను అంటే 10 నిమిషాల్లో మీకు వచ్చే అవకాశం ఎంత అంటే ఎస్. అంటే ఇప్పుడు సార్ ఎలా జాగ్రత్త పడాలంటారు? దీనికి కూడా మనం ఇంతకుముందు చెప్పిన ప్రికాషన్స్ ఏంటారా, ఇంకేమన్నా రైట్. 18వ తారీఖు నాడు భారత ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు, ఆరోగ్య శాఖ వారు ఒక లెటర్ విడుదల చేశారండి. ఆ లెటర్ విడుదల చేయక ముందర 6 రోజుల క్రితం, ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్ అండి, 18వ తారీఖు డిసెంబర్ నాడు లెటర్ రిలీజ్ చేసి 5-6 రోజుల క్రితం మాకు కేసెస్ కనపడ్డాయి. ఎలా? చాలా టిపికల్గా మీరు అడిగారు ఎలా గుర్తుపట్టడం అని. విపరీతమైన తుమ్ములు రావడం, సోర్ త్రోట్ ఉండడం, కళ్ళు మంటలు రావడం, హెడ్ఏక్ రావడం, ఒళ్ళు నొప్పులు రావడం, జ్వరం తీవ్రంగా ఉండడం, నార్మల్గా ఒక 1 డోస్ యాంటీబయాటిక్ వేసినా కూడా రెస్పాండ్ కాకపోవడం. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాలు 1 ఇయర్ తర్వాత నాకు వాసన లేదండి, నాకు రుచి లేదండి అని మళ్ళీ వచ్చి చెప్తున్నారు. ఎప్పుడైతే మేము ఆ మాట విన్నామో ఎస్ ద క్రిమినల్ ఈజ్ హియర్ అని అనుకున్నాం. అప్పుడే నేను లైవ్లో చెప్పాను కరోనా మళ్ళీ విజృంభిస్తోంది అని. ఇంకా వచ్చిందా అని అంటే కేరళలో అప్పుడే 2 కేసులు వచ్చాను. మన వరకు వచ్చిందా అనుకునే లోపల మనం తిరిగి చూసే లోపల మన తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా బయటపడ్డాయి. సో ఎంత ఫాస్ట్ ట్రాన్స్మిసిబిలిటీ చూడండి. దీనికి ఎందుకు JN.1 గురించి మనం జాగ్రత్తగా ఉండాలంటే రెండో ప్రమాదం ఉంది. ఏమిటంటే హై ట్రాన్స్మిసిబిలిటీ అంటే మనిషి నుంచి మనిషి వ్యాప్తి తొందరగా జరుగుతుందని ఒక విషయం మాట్లాడుకుంటే, ఇమ్యూన్ ఎస్కేప్ ఎక్కువగా ఉంది దీనికి. అంటే ఇమ్యూన్ ఎవేజన్ అంటే ఏమిటి? సాధారణంగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నేను హైదరాబాద్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా, ఢిల్లీ పోయి ఇంకో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా, చైనా పోయి ఇంకో వ్యాక్సిన్ తీసుకున్నా, US బై ఫైజర్ది మళ్ళీ తీసుకున్నా. నా దగ్గరకు వచ్చి చెప్తారు, సార్ నేను 4 గుచ్చుకున్నాను సార్ కరోనా వ్యాక్సిన్లు, ఇంకా నాకేం కాదంటారు కదా. అసలు కరోనా వ్యాక్సిన్ వల్ల ఎంత ప్రొటెక్షన్ ఉంటుందో తెలిస్తే ఆ ప్రశ్న అనేది రాదు. కరోనా వ్యాక్సిన్ ఒక్కసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది ప్రొటెక్షన్ అనే ఆలోచన పచ్చి అబద్ధం, తప్పు. ఆ కన్ఫ్యూజన్లో ఎప్పుడు ఉండవద్దు. మ్యాక్సిమం ఎంత ఉంటుందండి ప్రొటెక్షన్? 5 months, 6 months, 7 months, తర్వాత వీన్ ఆఫ్ అయిపోతుంది. ఆ 6 months, 7 monthsలో కూడా మీకు కనుక ఇప్పుడు JN.1 వస్తే అది మీ ఇమ్యూన్ సిస్టమ్ని గుర్తుపట్టి దానికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ ఒకవేళ కనుక కణాలు పనిచేసినట్టయితే అది తప్పించుకొని ఎలా వెళ్ళాలో తెలుస్తుంది. అంటే మన వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఒక చెక్ పోస్ట్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చలాన కట్టిస్తున్నారంటే ముందర నుంచే చూసి మన వాళ్ళు 2 వీలర్లు ఎట్లా తిప్పించుకొని గలీల నుంచి, పొదల నుంచి ఎట్లా తప్పించుకుంటారో సేమ్ టు సేమ్ JN.1 హ్యాస్ గాట్ ద కేపబిలిటీ. దానికి ఆ సామర్థ్యం ఉంది. ఇది మనం అంటున్న మాట కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటున్న మాట, కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ వాళ్ళు విడుదల చేసిన మాటలో 2 పదాలు దీని గురించి అప్రమత్తంగా ఉండాలి. నెంబర్ 1 హై ట్రాన్స్మిసిబిలిటీ, తొందరగా వ్యాప్తి చెందుతుంది. నెంబర్ 2 ఇమ్యూన్ ఎవేజన్, అంటే మీరు ఎన్ని గార్డ్స్ పెట్టుకున్నా కూడా అది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దరిదాపుల్లో పోవద్దు, జాగ్రత్త పడండి, దూరంగా ఉండండి అని వాళ్ళు అప్రమత్తంగా చెప్తున్నారు.